సిగరెటే కానీ అందులో ఉన్నది గంజాయి. అమ్మో ఇప్పుడు ఇంకెక్కువ సిగరెట్ అడగకూడదు. సారీ అన్న. సారీయా? నాకు సారీ చెప్పిందంటాడు ఈ ఊరు కాదు. ఏ ఊరు తమ్మి మంది? బుట్టాయి కూడా మన బుట్టాయి కూడా దొరికిండు బాకరగాడికి ఇస్తా. ఏం పని మీద వచ్చిన తమ్మి? మన దగ్గర ఫ్లైట్ లో కండక్టర్ జాబ్ ఉంది, చేస్తావా? నాకు పని ఉన్నదానా, ఇల్లు కావాలి. తమ్మి ఇల్లు ఏకదం వైట్ హౌస్ లెక్క ఉంటది. బెడ్రూమ్ లో ఆడుకోవచ్చు, బాత్రూమ్ లో పండుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నా మనసు లెక్క విశాలంగా ఉంటుంది తమ్మి. 5,000 తమ్మి. ఇంటి కోసం 3,000 అన్న, మిగిలినవి నాకు తిననీకి కావాలి. తమ్మి ఇల్లు ఇచ్చిన ఫుడ్ పెట్టలేను తమ్మి, నేను పట్టుకుంటా. తిన్నాను తీ. ఇదిగో అంతే. అమ్మాయి నాకు ఇంత సాయం చేస్తున్నావు, నీ పేరేందనా? దైవ సహాయం. తమ్మి నువ్వు చాయ్ తాగుతుండు, నేను ఆటో పిలుచుకొస్తా. మంచిదా? एक चाय ला रे इसको. ए ऑटो. बुट्टाई गुड़ा बकरा. ఏం కావాలి? ఆటో పైసలు. ఏడికెళ్ళి వచ్చినావు? ఇరానీ కేఫ్ నుంచి నీ వెనకలే వచ్చిన. అక్కడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చా. ఆయన ఎక్కించుకొని వస్తే ఇస్తారా, వెనకాల వస్తే ఇస్తారా? నేను ఎక్కొచ్చినా మస్తుగా పిలిచిన ఆగలే. సరే నీ వెనుక నేనెందుకు పరిగెత్తుడని ఆటో ఎక్కొచ్చిన. ఆవనా ఇంతకీ ఎందుకు పరిగెత్తినవనా? సిటీలో అందరు ఇట్లనే పరిగెడతారంట కదా. కుడి కాలు పెట్టాలి, నాయడం కాలు పెట్టాలి కదనా. ఓఫో నువ్వు చెప్పినట్టే ఇల్లు మస్తున్నది, వాస్తు కూడా జబర్దస్త్ ఉందనా? ఎవర్రా అబ్బాయి? పొద్దున టీవీలో అనాథ బాలికకు బ్లడ్ కావాలని స్క్రోలింగ్ చూసి నేను బ్లడ్ ఇచ్చి అలా వస్తుంటే బెడ్ లేక చెట్టు కింద కూర్చొని ఒక అనాథ ఉన్నాడు. ఎవరా అనాథ అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇతరే నా చిన్ననాటి స్నేహితుడు సాంబయ్య. శ్రీశైలం ఏదో ఒకట్లే బాయ్. అక్క నువ్వు దయతలిచి ఇంట్లో ఉండమంటే పౌరాల్లో ఇక్కడే 10 కాలాల పాటు ఉంటావు. కాదు కూడదు అంటే కాకుల్లా ఏ కరెంట్ తీగలో చూసుకుంటావు అక్క. మావయ్య ఇతను మా కాలేజీలో బస్ డ్రైవర్. నేను చిన్నప్పుడు నీకు నేర్పించిన డ్రైవింగ్ ఈ రకంగా ఉపయోగపడినందుకు నాకు గర్వంగా ఉంది. అయినా నా దగ్గర డ్రైవర్ అని చెప్పుకోవడానికి ఎందుకు నా సిగ్గుపడతావు? ఉద్యోగం వచ్చిందని తెలిస్తే పాట బాగా అడుగుతారనా? శ్రీకృష్ణంతుడు కూర్చొని నడుకోవాలా, ఇది అంతే. నేను 5,000 తెచ్చిన కదా. మళ్ళా కిరాయి ఏం అక్కర్లేదు బాబు, నీకు కావాల్సిన రోజులు హాయిగా ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, మాకు డబ్బులు ముఖ్యం కాదు బాబు. చెప్పానుగా మా అక్క బావ దేవతలని. నీ మంచితనం ముందు మాదెంతరా? అది కాదమ్మా, నీ వల్ల ఇప్పటికే చాలా టెన్షన్ పడిపోయాను. బబుల్ గా మత్తుకున్నట్టు అతుకున్నావు. నువ్వు వచ్చింది ఇంట్లో కాదు, ఈ సింహం బోన్లోకి. పో పైకి పో. నమస్తేనా. నమస్తే తమ్మి. నిన్న ఈ పైసలు ఈడో దొరికినాయి, నీయేనా? నాయే తమ్మి. అవునా అన్నా? మీ సార్ చాలా మంచోడు అంట కదా. మంచోడు, చాలా మంచోడు. పాపమన్నా అట్లాంటి మంచి మనిషికి అల్లుడు పోయిందంట. మళ్ళీ అలా బిడ్డ ఏం చేస్తుంది? అమెరికా వెళ్ళి 6 చదువుకుంటాం తమ్మి. మంచోళ్ళకే కష్టాలు వస్తాయనా? ఒక్క ఫిగర్ సరిగా లేదేంట్రా? డైటింగ్ చేసి చేసి బొచ్చు పిక్కల కోడి పెట్టలా తయారయ్యారు. కొంపల్లకి భోజనాలు పెట్టరా? ఏరా కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నచ్చలేదా నీకు? అసలు ఎలా ఉండాలిరా? గుచ్చుకోవాలి అన్నా. టైం పాస్ కి నీకు ఒక ఐటమ్ చూపిస్తా. ఏంటది? నీళ్ళ బాటలు ఉందా? ఉందిగా. ఇందులో ఏముంది ఐటమ్? తాగనీకి నీళ్ళు అడితే ఈయన. అరే ఉందన్నా ఐటమ్, ఇక చూడు. గోల్డెన్ ఫిష్. హాయ్. భూమి గుండ్రంగా ఉంటుందని ఆ గెలీలియో కనిపెట్టాడు. ఈ కాలేజీని అట్రాక్ట్ చేసే బ్యూటీ నీలో ఉందని ఈ రామ్ కనిపెట్టాడు. చెక్ దిస్. ఫ్రెండ్ అంటే నీ మీద కన్నేస్తే కన్ను తీసేయాలి, చెయ్యేస్తే చెయ్యి తీసేయాలి. ఆ గట్స్ నాలో ఉన్నాయి.
సో ఆ వెంకట్ గారితో ఇమీడియట్ గా కట్ అయిపోయి మా టీంలో జాయిన్ అయిపో, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. యు సీ మిస్టర్, ఇలాంటి చీప్ ట్రిక్స్ 10th ఎగ్జామ్స్ రాయక ముందే చూశాను. నేను మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ముందు వెంకట్ని బాక్సింగ్ లో గెలవు, అప్పుడు ఆలోచిస్తాను. ఓయ్, మా గ్రూప్ లో జాయిన్ అవడానికి రెడీగా ఉండు, ఎందుకంటే ఈసారి గెలిచేది నేనే. రే, ఏం బాగుందిరా అది? దానికోసం నువ్వు పందెం గెలుస్తావా? అవునే, గెలుస్తాను. అలా అయితే నువ్వు చచ్చినా గెలవు. పోవే. పోరా చచ్చినాడు, నువ్వేం గెలుస్తావు? బాబు స్వామి, రామ్ ఎలాగైనా ఓడిపోవాలి. గెలిస్తే ఆ దెయ్యం వాణ్ణి వదిలి వీణ్ణి పట్టుకుంటుంది. నీదే భారం. నమస్కారం అండి. నేనండి రాజుల రాజబాబునండి. ఏంటి నా వెంట పడ్డావు? మా ఊర్లో నా పేరు మీదండి 25 ఎకరాల వరిసేను ఉందండి, 6 ఎకరాల కొబ్బరి తోట ఉందండి, 8 రొయ్యల చెరువులు ఉన్నాయండి, ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉందండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? లవ్ అండి. నీ ఫేస్ నాకు నచ్చలేదు, కానీ నువ్వు ప్రపోజ్ చేసిన స్టైల్ నాకు నచ్చింది. ఆలోచిస్తాను, వెయిటింగ్ లో ఉండు. ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ రామ్, సెకండ్ పార్టిసిపెంట్ ఈస్ మిస్టర్ వెంకట్. ఆల్ ది బెస్ట్ వెంకట్. ఇలా రండి, కూర్చోండి. అరే నీకు దండం పెడతా, అందరిలో ఊకే వర్లక్ మేడం. ఆ వెంకట్ గారికి పంచ్ పడితే బ్లడ్ బ్లాక్ అవ్వాలా, బాడీ డెడ్ అవ్వాలి మావా. One, two, three. Out. By winning this match, he is entered into finals. Congrats. Match builder. We are friends. కంగ్రాట్, లక్కీగా గెలిచినావు. ఏంటి పక్కా బాక్సర్ లెక్క కొట్లాడి ఉంటే ఇంకా మస్తు ఉండేది. అంటే నేను ఆడిన బాక్సింగ్ కదా? బండి నడిపేవాడి బాక్సింగ్ గురించి నీకేం తెలుసు? ఇట్స్ అ టిపికల్ గేమ్, యు నో. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీవన్. ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ? ఇది నీ రేంజ్ మ్యాటర్ కాదులే గానీ, వెళ్ళు, వెళ్ళి పని చూసుకో, వెళ్ళ. హలో మేడం, దిస్ ఈజ్ నాట్ ఏ టిపికల్ గేమ్. హూ సేస్ దిస్ ఈజ్ ఏ టిపికల్ గేమ్? ఇట్స్ ఏ టెక్నికల్ గేమ్. The player should utilize the techniques properly on the ring. The player should have deep breath. He's talking. And his legs always by moving. He should punch all the blows left on eye. He should try to kick always opponent's solar. He should punch opponent's left to the body and right to the head. These are the major techniques in boxing. For your kind information, you don't have any single quality in this. Hello, Chintamane. ఇంగ్లీష్ మాట్లాడు ఫ్యాషన్, మన సాంప్రదాయం కాదు. అండ్ ట్రై టు లెర్న్ మేనర్స్. యూ డోంట్ షో ఆర్గన్స్ ఆన్ ద రింగ్, ఓకే? ఇవాళ ఎట్లయినా బుట్టాయి కూడా ఉన్ని బుట్ట తరుచుకుంటాడు చేయాలి. తమ్మి సిరి, అరే సిరిశాలం, అరే చిన్న సిరి, ఏ సిరి. రక్తం ఏందనా? మర్డర్ చేస్తే రక్తం గారిగా రసం సాంబార్ కడుతుందారా? నువ్వు మర్డర్ చేసినావు? సారీ తమ్మి, ఇది నా పార్ట్ టైం జాబ్. గిడి చూడు,
మా తాత రాజా గజేంద్ర వర్మ గారు ఆ బాటిల్ లాగిండు, పులినేసిండు, పులి మీద కాలు పెట్టి ఫోటో దిగిండు. ఇది చూడు, మా నాన్న రాజా రాజేంద్ర వర్మ గారు పులికి ఫుల్ బాటిల్ లాపించిండు, పులి ఆయన వేసింది, ఆయన మీద కాలు పెట్టి ఫోటో దిగి. తమ్మి భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లెక్క పుట్టిస్తాడు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.